అధ్యక్ష, ఒక్క సంవత్సరంలో 260 లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సరంలో వడ్లని దేశంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మిగిలింది అధ్యక్ష. ఆనాడు ఎవరు కష్టపడి ఏ రైతు రాత్రి పగళ్ళు కష్టపడి పండించిన వడ్లను చూపించి ఏడ పండినా, అది సూర్యాపేటలో పండినా, అది నిజామాబాద్లో పండినా, అది కరీంనగర్లో పండినా, అది మెదక్లో పండినా, ఈ కాళేశ్వరం నీళ్లతోనే ఈ పంట పండిందని ఆనాడు కాళేశ్వరం కథలుగా మనకు చెప్పింది అధ్యక్ష. కానీ కాళేశ్వరం కట్టడం కూలడం 3 ఏళ్లలో అయిపోయింది అధ్యక్ష. 1,00,000 కోట్లు ఆవిరి అయిపోయినాయి. ఆ తర్వాత కాళేశ్వరం కూలిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులకు మేము ఒక భరోసా ఇచ్చి, మీరు పండించిన వడ్లను చివరి గింజ వరకు మేము కొంటాం, మీరు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామంటే 260 లక్షల మెట్రిక్ టన్నులు పండించి ఈరోజు రైతులకు ఇచ్చింది. కాళేశ్వరం లేకుండానే ఈ దేశంలో అత్యధికంగా ఒక్క సీజన్లో 1,56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఈ దేశానికి ఆదర్శంగా మన రైతులు నిలబడ్డారు. వాటన్నిటిని కొనుగోలు చేసి 3 రోజుల్లోనే రైతులకు ఈరోజు మేము వాళ్ళ నగదు వాళ్ళ ఖాతాలలోకి బదిలీ చేసినాం. ఆనాడు అధ్యక్ష, క్వింటాల్కు 10 కిలోలు తుట్టి మీద, తాలు మీద, తడి మీద కొల్లగొట్టి మాఫియా క్వింటాల్కు 10 కిలోలు అని అంటే దాదాపుగా 250 రూపాయలు. కోటి మెట్రిక్ టన్నులు అంటే దాదాపుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆనాడు కమిషన్ల కింద మిల్లర్లు ఆనాటి ప్రభుత్వ మంత్రులు వచ్చి కొల్లగొట్టినరు. మీరు చూడండి అధ్యక్ష, లెక్క వేయండి. కానీ మేము వచ్చిన తర్వాత 1 కిలో కూడా తుట్టి తాలు తవుడు పేరు మీద తీయనియలేదు అధ్యక్ష. తోలు తీస్తామని చెప్పినాం అధ్యక్ష. మిల్లర్లు ఎవరైనా తాలు పేరు మీదనో, తడి పేరు మీదనో, తుట్టి పేరు మీదనో 1 కిలో తీస్తే కూడా మీ తోలు తీస్తామని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి నిరంతరం మా మంత్రి గారి పర్యవేక్షణ చేసుకుంటూ రైతుకు 1 కిలో కూడా తగ్గకుండా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసిన చరిత్ర, రైతులను ఆదుకున్న చరిత్ర మాదే అధ్యక్ష.